సెకండ్ అన్నారం బ్యారేజ్ లో క్రాక్స్ అండ్ లీక్స్ అప్లైడ్. సో ఇప్పుడు నౌ సీ అబౌట్ ది investigation, inquiry, the judicial inquiry, repair work. What is of serious concern is, ఇది ఇప్పుడు బ్లాక్ 7 లో డిస్కవర్ అయింది, అదర్ బ్లాక్స్ లో ఇన్వెస్టిగేషన్ అవుతుంది. మరి ఎక్కువ బ్లాక్స్ లో ఇది అట్లనే ఉంటే సరే రీబిల్డింగ్ కాస్ట్ తో సహా ద ప్రాజెక్ట్ బికమ్స్ కంప్లీట్లీ అంటే ఇన్ఆపరేషనల్ ఆర్ లెస్ ఆపరేషనల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అంటే మీరు ఆ రిపేర్కి పెట్టే ఖర్చుతో అదనంగా మొత్తం ప్రాజెక్ట్ మీద పెట్టిన పెట్టుబడి ఇంట్రెస్ట్ పే చేయాలి, కానీ మనకేమీ చుక్క నీళ్ళు వచ్చే అవకాశం అవపడదు. సో వీఆర్ హోపింగ్ దట్ ది ఫైనల్ డెసిషన్ అండ్ విల్ బి డన్ ఆఫ్టర్ ది ఎంక్వైరీ. ఎక్స్పర్ట్స్ కమిటీ ఉంటుంది, క్యాబినెట్ లో డిస్కస్ అయ్యి జరుగుతుంది. మరి ఇది ఒక డీప్ కన్సర్న్ ఉన్న విషయం నేను మనం చేస్తాను. ఈ బాంబుతో డ్యామేజ్ అనే విషయం కొంత ఇది ఇన్ఎక్స్ప్లికబుల్ గా ఉంది. ఎందుకంటే నార్మలీ బ్యారేజెస్ అండ్ డ్యామ్స్ అర్త్ క్వేక్స్ రెసిస్ట్ చేయడానికి కూడా కట్టడం జరుగుతుంది. యాక్చువల్లీ దే హ్యావ్ టు రెసిస్ట్ ఇన్ అర్త్ క్వేక్. మరి ఇంత బాంబు ఏమైనా డ్యామేజ్ చేస్తున్నారు, అది ఇట్ ఇస్ టోటలీ డజంట్ లుక్ అప్రోప్రియేట్. ఇప్పుడు మీకు తెలవడానికి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ కాళేశ్వరం ఈజ్ అప్రాక్సిమేట్లీ 1,27,000 crores యాజ్ ఆఫ్ నౌ. ఓకే, మరి అది ఇంకెంత పెరుగుతుందో we'll have to see as it goes along. అంటే నేను అప్రాక్సిమేట్లీ ఫైనాన్షియల్ బర్డన్ ఆన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ when కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్ విల్ బి అబౌట్ 10% కాస్ట్ ఆఫ్ ఫైనాన్స్ తీసుకుంటే 13,000 crores a year. ముదిరాజ్ గారు, ఇప్పుడు మీరు 3,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి పెండింగ్ బిల్స్ అన్నారు. మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయి? మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో